హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రసాద్ టాక్స్. తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వంట వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అన్నమాట. గుత్తి వంకాయ చేస్తున్నాను. ఇలా పల్లీలు, ఏమంటారు, నువ్వులు ఇవన్నీ మిక్స్ అయితే చేసుకొని పట్టుకున్నాను. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్లో వేపుకున్నాను. ఇవి వంకాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా అందులోనే ఉడికేటట్టుగా వేపుకొని పక్కన పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఇక్కడ. ఇవి మొత్తం అవైతే మనం ఇలా మిక్స్ పట్టేసుకోవాలి. మిక్స్ పట్టేసుకున్న తర్వాత అవన్నీ సిద్ధం చేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని తర్వాత జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఆనియన్ని మంచిగా అందులోనే రోస్ట్ కానియాలి, బాగా మరిగించాలి. థ్యాంక్ యూ అండి, అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ చుట్టుపక్కల సిటీ వాళ్ళకైతే కరివేపాకు ఎవరికి దొరకడం లేదు ఎక్కువగా. నా వంటలలో మీరు చూసినట్లయితే ఎక్కడ కరివేపాకు ఉండదు. ఈరోజు స్పెషల్గా కర్రీ కోసం కరివేపాకు తీసుకొని మరీ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. 400 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు శివరాత్రి. అందరికీ, మీ కుటుంబ సభ్యులకి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యాలతో అందరూ కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. బ్యాచిలర్స్కి అయితే కర్రీస్ చేయడం ఎవరికి రాదు కదా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా మంచి మంచి వంటలు మీరే రెడీ చేసుకోవచ్చు. ఇవాళ రేపు పెళ్ళి చేసుకున్నా కానీ ఎవరు అమ్మాయిలు వంట వచ్చిన వాళ్ళు ఉండడం లేదు. మీకు ముందే ఒక ట్రైనింగ్ లాగా మన ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. చూడండి మా కిచెన్ ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి కొనుక్కోండి. ఈ పీట కొనుక్కున్నట్లయితే మీకు కట్ చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముందే మనము ఏం చేయాలంటే కారం వేసుకొని ఉల్లిగడ్డలో బాగా మరగనించాలి. కారం ఇట్లా వేగితే బాగుంటుంది అన్నమాట. అంటే మళ్ళీ తర్వాత లాస్ట్కు కారం వేసుకుంటే దాన్ని సరిగా కన్సిస్టెన్సీ రాక కారం ఉంటుంది. అందులో పల్లీలు మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా ముందే ఉడికిపోతుంది. ఎలా చెప్తున్నామో అలాగే చేయండి, సేమ్. అప్పుడైతేనే మీకు మంచిగా వస్తుంది కర్రీ. మీరు ముందుగా మనం మసాలా కర్రీ కాబట్టి కొంచెం మీకు తగినంత మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత అలాగే మీకు ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి లేకపోయినా పర్వాలేదు. చూడండి ఇలా వంట చేస్తుంటే ఎలా పడుకున్నాడో ఈ అతను. మంచిగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పోసుకోవాలి. కారంలోనే ఉడికించాలి. ఇవి రెండు ఉడికిన తర్వాత మనం కాసేపు ఒక 5 minutes అయితే కారము చింతపండు మంచిగా ఉడికి ఆనియన్ అనేది మగ్గుతుంది. ఆ గ్రేవీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. మీరు 1 kgకి తీసుకున్నట్లయితే 1/2 kgకి అయితే ఇవి సరిపోతుంది. కేజీకి అయితే దీనికి కొంచెం డబల్ తీసుకోవాలి. అప్పుడు మీకు మంచిగా వస్తుంది. ముందుగా మనం పట్టుకున్న పల్లి పౌడర్, కొబ్బరి, నువ్వులు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకున్నది. దీని మిశ్రమాన్ని మొత్తం ఉడకనివ్వాలి. మంచిగా వేపుకొని దాని తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకోము అన్న వాళ్ళకి మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా. మేమైతే కొన్ని వాటర్ పోసుకుంటున్నాం. వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా పల్లి పౌడర్ వచ్చింది కాబట్టి కలర్ ఇట్లనే ఉంటుంది.
అందుకని మీరు ఇందులో కారం లేదుగా ఎలా చేశారు బ్రదర్ అనుకోవద్దు. ఇది కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉంటుంది, కలర్ అనేది ఇలాగే ఉంటుంది. కారం అందులో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనకి రెడ్ కలర్గా కనిపించదు అనమాట, ఇలాగైనా కనిపిస్తుంది. పల్లి పౌడర్ కాబట్టి ఇట్లనే కనిపిస్తుంది. మంచిగా ఇవన్నీ ఉడికిన తర్వాత మనం ముందుగా నూనెలో వేంపుకున్న వంకాయలు తీసి ఇందులో వేసుకుంటే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ ప్రసాద్ టాక్స్. ఇంకా ముందు మీకు చాలా వీడియోస్ వస్తాయి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ సో మచ్.